పితాశ్రీ, పితాశ్రీ, నా వ్రతం సఫలమైంది. పితాశ్రీ, నా తపస్సు సార్థకమైంది. సతీ, మెలకువలోకి రా. పితాశ్రీ, నేను పూర్తిగా తెలివిలోనే ఉన్నాను. నా సాధన సాఫల్యంతో మరింత జాగరూకురాలయ్యాను. పితాశ్రీ. సతీ, ప్రలాపాలు కట్టిపెట్టు. ఇప్పుడే ఆలాపం ఆరంభమైంది. పితాశ్రీ, ఆలాపం దివ్యస్వర మధుర జంకారపూరితమైన ఆలాపం. శివశంకరులు నన్ను అర్ధాంగిగా స్వీకరిస్తానని వరం ఇచ్చారు. పితాశ్రీ, నాకు వరదానమిచ్చారు. వరదానం? నిన్ను అర్ధాంగి చేసుకుంటాననే? ఆ భస్మం ధరించేవాణ్ణి మేము మా అల్లుడిగా స్వీకరిస్తామా? ఎప్పుడూ కాదు సతీ. మేము ఆ వరదానాన్ని ఫలించకుండా చేస్తాం. ఫలించనీయం. రోహిణి చెప్పినా చెప్పకున్నా నీ విప్పారణ ఆ ముఖ కవళికలే స్పష్టంగా చెబుతున్నాయి. నీ మనోనాథుడు నీకు దర్శనమిచ్చేదని. త్వరగా చెప్పవే సతీ, నందావ్రతం కోరిన ఫలాన్నిచ్చిందా? త్వరగా చెప్పవే సతీ, మరి మేము కోరుకున్న పతిని పొందే ప్రయత్నాలు ఆరంభిస్తాం. నా వ్రతం సఫలమైంది. నా ఆరాధ్యులు నాకు దర్శనమిచ్చి త్వరలోనే పత్నిగా స్వీకరిస్తానని వరమిచ్చారు. కాని సతీ, తండ్రి గారు ఈ వివాహానికి విరుద్ధంగా ఏదైనా గాని తలపెడితే? పరమేశ్వరుని వాగ్దానం ఎన్నడూ మిథ్య కాదు సోదరి. సంపూర్ణ బ్రహ్మాండం వారిని సత్యం, శివం, సుందర రూపంలో పూజిస్తుంది. మరి వారి నోటి వెంట వచ్చిన మాట అసత్యం కానే కాజాలదు. సత్య సుందర రూప పరమేశ్వర, శివశంకరుల చరణాలకు బ్రహ్మ ప్రణామాలు. కైలాసంలో తమకి సుస్వాగతం బ్రహ్మదేవ. తమకు ఒక శుభవార్త. దక్షపుత్రి తమరి పౌత్రి అయిన సతి తపస్సుకు ప్రసన్నుడనై ఆమెను పత్నిగా స్వీకరిస్తానని మాట ఇచ్చాను. మన ఇరువురి మధ్య ఈ నూతన బాంధవ్యం గురించి తెలియజేసి తమరు నా మనస్సును ప్రఫుల్లం చేశారు ప్రభు. తమకెంతో కృతజ్ఞుణ్ణి. మరీ అంత ప్రసన్నులు కాకండి బ్రహ్మదేవ. ఎవరికి తెలుసు, తమ ఈ ఆనందం తమరి వరకే మిగిలిపోవచ్చు. తమరి మాటల ఆంతర్యం ఏంటి ప్రభు? తమ పుత్రుడు దక్ష ప్రజాపతికి మాత్రం నేనంటే పడదు. ఈ వివాహం గురించి ఆయన అంగీకారం తమరు మాత్రమే సంపాదించాలి. తమరు నిశ్చింతగా ఉండండి శివశంకర. తమరు ఎలా కోరుకుంటే అలాగే అవుతుంది. తాము నా పౌత్రిని తమ అర్ధాంగిగా చేసుకుని నన్ను మా సతిని కృతార్థుల్ని చేశారు. నేనే స్వయంగా దక్షుణ్ణి ఒప్పిస్తాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. తాను నా మాటల్ని ఆజ్ఞగా భావించి ఈ వివాహానికి తప్పకుండా అంగీకరిస్తాడు. కాదు, ఎప్పుడూ కాదు. నేను నా పుత్రిక వివాహం ఆ బైరాగి శివుడితో ఎప్పటికీ చేయను. సమస్త బ్రహ్మాండంలోని ఏ శక్తి నన్ను ఈ పని చేయడానికి బాధ్యుణ్ణి చేయజాలదు. ఎప్పటికీ బాధ్యుణ్ణి చేయలేదు. ఎప్పటికీ. పుత్రా దక్ష, పితాశ్రీ. ప్రణామం పితాశ్రీ. ఆయుష్మాన్ భవ. సమస్త బ్రహ్మాండంలోని శక్తులు ఏ శక్తిని తమ ఆరాధ్యంగా భావిస్తాయో ఆ బోళాశంకరుల ఆజ్ఞను నీవు తప్పకుండా పాలించాలి పుత్ర. ఏ వివాహాన్ని నీవు అడ్డుకోలేవు. పితాశ్రీ, శివప్రేమ అనే మైకం సతి బుద్ధినైతే భ్రష్టు పట్టించింది. అలాగే ఆమె తల్లి, అదే తమరి కోడలు వీరని మతిని కూడా హరించింది. పితాశ్రీ, ఇక తమరే నచ్చ చెప్పండి ఈ తల్లి కూతుళ్లకు. నచ్చ చెప్పాలనే నీ దగ్గరకు వచ్చాను. ఈ వివాహంలో ఆటంకం కాకు. ఇది మా ఆజ్ఞ అనుకో. ఇది మీరంటున్నారా పితాశ్రీ? అవును, మేమే అంటున్నాం. రాచకులంలో పెరిగి పెద్దదైన తమ పౌత్రికి ఈ వివాహంతో కష్టాలే ఉంటాయని తెలిసి అంటున్నారా? నీవిలా ఆలోచించటం అనుచితం దక్ష. నీవైతే ఒక రాజువి, కేవలం ఒక రాజువి.
జగత్తులోని సమస్త రాజ్యాలలోని వైభవ సంపదల్ని త్రాసులో ఒకవైపు నీవు వేసిన అప్పుడు శివశంకరుల వైభవం గొప్పదనం ఉన్న పళ్ళెం దానికన్నా ఎంతో బరువుగానే ఉంటుంది. పరమపిత, తమరి మాట నేను అంగీకరించిన విధిని అనుసరించి ముందు జ్యేష్ఠ కన్యలకు వివాహం జరగాలి. సతీ వివాహం ఆ తర్వాతే. నీ ఆలోచనల్ని ఒప్పుకుంటున్నాను పుత్ర. కానీ సతి ఆదిశక్తి యొక్క అవతారం. శివసతుల వివాహం విధాత చేసిన అచంచల నిర్ణయం. నీకు కోరికున్నా లేకున్నా నీవు దీనిని ఆపజాలవు. నా మాట ఒప్పుకో. సతి వివాహ విషయంలో అంగీకరించు. అంగీకరించు పుత్ర. వత్సాదక్ష, అంగీకరించు. అంగీకరించు పుత్ర. అలాగే తమ ఆజ్ఞపితాశ్రీ. సదా సుఖీభవ పుత్ర. ప్రప్రథమంగా ఈ శుభ సమాచారాన్ని మా కోడలికి పౌత్రికి చేరేట్టు చూడు. దీనితో వారి తప్పించే హృదయాలు శాంతిస్తాయి. శాంతి, ధైర్యాలే స్త్రీకి ఆభూషణాలమ్మా. ఈ విధంగా చింతించకమ్మా సతీ. శుభమే జరుగుతుంది. లేదు మాత, నా మనసు వ్యాకులతతో ఉంది. ఆ వ్యాకులత బాధగా మారి నా మనసును కలచివేస్తోంది. అరే సతీ, ఏమిటలా దిగులుగా ఉన్నావు? ఆడాలి, పాడాలి, ఆనందించాలి. తండ్రి గారు నీ మనోభిష్టానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, శివశంకర్లతో నీ వివాహం చేస్తానన్నారు కూడా. మాత, మాత, ఇదేమిటి సతీ? నీ తపస్సు ఫలించిన తర్వాత ఇంకా రోధిస్తున్నావా? మాత, ఇది కేవలం నా తపస్సు వలన కాదు, నీ మమకారం, ఆ పైన నీ ప్రేమ ఫలం కూడా. నీ తర్కాలతో నీవు మా తండ్రిని ఒప్పించకపోతే ఈ సమయం రావడానికి ఎన్ని యుగాలు గడిచేవో, అలాగే నీ పుత్రిక పరమేశ్వరుని పొందడానికి ఎప్పుడూ విఫల ప్రయత్నం చేస్తూ ఉండేది. మాతా, లేదు పుత్రి, లేదు. నారాయణ నారాయణ. మహాదేవ, ఏమైంది? ఆ గౌరవర్ణం మీద కన్యలు సిగ్గుపడితే వచ్చే అరుణిమ ఎలా వచ్చింది? మహేశ్వర, ఏం తమరు తమ మనసు లోపల సతీదేవిని దాచి ఉంచలేదు గదా? నారాయణ నారాయణ. దేవాది దేవులు మహాదేవుల చరణాలకు ప్రణామం. శివశంకర, ఆ రోజు తమరు నాకు శుభవార్త వినిపించారు. నేడు నేను తమకు శుభవార్త అందిస్తున్నాను. నా పుత్రుడు దక్ష ప్రజాపతి తమతో జరగబోయే తన పుత్రిక వివాహానికి అంగీకరించాడు ప్రభు. పరమశివశంకరులకు దేవి సతికి, పరమశివశంకరులకు దేవి సతికి. పుత్రా నారద, నీ మీద నేను బాధ్యతను ఉంచుతున్నాను. దేవతలందరినీ శివసతుల వివాహానికి రమ్మంటూ ఆహ్వానించాలి. అవశ్యం, అవశ్యం పరమపిత, అవశ్యం. నేను ఈ మంగళకార్యం శీఘ్రమే పూర్తి చేస్తాను. నారాయణ 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 నారాయణ. ఓం
నమో భగవతే వాసుదేవాయ. ఓ జగదీశ్వర, ఓ భక్తవత్సల, ఈ అల్పుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. నీకు శుభమగుగాక నారదా. చెప్పు, నీ రాకకి కారణం? పరమపిత బ్రహ్మదేవుల ఆదేశానుసారం నేను తమరిని శివసతుల వివాహానికి ఆహ్వానించుదామని వచ్చాను. మేం ధన్యులమయ్యాం. ఇది విని అత్యానందం కలిగింది. ప్రభు, సర్వత్రా ఆనందం, ఉల్లాసాల వాతావరణం అలుముకుంది. కాను అనుమానం కూడా ఉంది. వివాహానంతరం మామ అల్లుళ్ళు అంటే దక్ష ప్రజాపతి దేవాదిదేవుల శివశంకరుల సంబంధంలో మార్పు వస్తుందా రాదా? జీవుడు పదార్థం తమ స్వభావాలను వీడటం చాలా కష్టం. ఆ విధాత విధి విధానంలో ఏం దాగుందో అది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఓ సర్వజ్ఞ, ఓ అంతర్యామి, సర్వము తెలిసి ఉండి కూడా తాము తెలియనట్లు ఉంటారు. ఒకవేళ నేను తమరిని ప్రభు ఈ శేషశయ్యపై మహాలక్ష్మి విలసిల్లేది ఎప్పుడని అడిగితే అప్పుడు తమరిదే అంటారా? విధాతకి తెలియాలి నారద. నిజానికి ఘటనాక్రమంలో కొత్త మలుపులు రాబోతున్నాయి. వాటి తర్వాతే లక్ష్మీదేవి ఆగమనం జరగవచ్చు. ప్రస్తుతపు ఘటనాక్రమం ఏమంటుందంటే, ఇప్పుడు శివసతుల ప్రకృతి పురుషుల సమ్మేళన ఆనందం అనుభవించు అని. నారాయణ నారాయణ. పులకించెను నేడు గగన సీమై నాట్యమాడ సాగే.
వచ్చెను నేడు పాణి గ్రహణము సేయా పెళ్లి కూతురై వచ్చెను నేడు పాణి గ్రహణము సేయా. నేను మన పుత్రికను వధువు రూపంలో చూసి వస్తున్నాను. ఎంత అందంగా కనిపిస్తోందో. దాని ముఖంలో ఆ శోభ క్రమంగా పెరుగుతోంది. ఓ ప్రభు, నా పుత్రికకు శుభం కలిగించు. ఆమెకు సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాన్ని ఇవ్వు. ఇదేమిటి, తమ పుత్రిక వివాహంలో తాము ప్రసన్నంగా లేరే? ఉండను, ఉండలేను. ఎందుకంటే ఏం జరుగుతున్నా అది నీవు పితాశ్రీ కోరినట్లే జరుగుతోంది. నాకు మాత్రం తెలుసు, సత్యముఖంలో నేడు కనిపించే శోభ రేపు ధూళిలో కలిసిపోతుంది. మన పుత్రికకు ఈ వివాహంతో కేవలం దుఃఖం నిరాశలే దొరుకుతాయి. అలా అలా అశుభాలు పలక్కండి స్వామి. ప్రభువును ప్రార్థించండి. మన సతి సదా సుఖంగా సౌభాగ్యవతిగా ఉండాలి. దాని జీవితం శుభప్రదం కావాలి. నారాయణ నారాయణ. హే త్రిపురారి, పెళ్లి కొడుకు అయి ఎంత ముచ్చటగా ఉన్నావంటే మా సోదరుడైన దక్షుని ఇతర కుమార్తెలకు సతీదేవి భాగ్యానికి ఈర్ష కలుగుతోందిట. దక్ష ప్రజాపతికి సోదరుడివి కదా, నీకు తక్కిన వాళ్ళ మీద కూడా కాస్త చింత ఎక్కువగానే ఉంటుంది. నారాయణ నారాయణ. ఎందుకంటే ప్రభు, నాకు మా తండ్రి బ్రహ్మదేవులకు వరుడు వధువు ఇరుపక్షాల నుంచి బంధుత్వం ఉంది. అందుకే ఒక పాదం ఇక్కడ, ఇంకో పాదం అక్కడ. శ్రీహరి కోపగించుకోనంటే ఒక ప్రశ్న అడగనా? నారద, భక్తులను కోపగించుకోవడం అంటే నా ఉద్దేశంలో భక్తవాత్సల్యాన్ని కించపరచడమే. అడుగు, ఏమడగాలో? ప్రభు, నేడు మహేశ్వరుడు కూడా ఇప్పటి యోగి రూపాన్ని వీడి సంసార చింతనలో పడబోతున్నాడు. శ్రీహరి, తమరు కూడా సంసార జీవితంలో పడ్డానికి ఆ శ్రీ మహాలక్ష్మి ఇంకా ఎన్ని పడిగాపులు పడాలో కదా. నారద, ఏ ఘటనైనా సరే నాకన్నా ఎక్కువ బ్రహ్మదేవునికే తెలుసు. నువ్వు ఆయన్ని అడుగు. అవశ్యం ప్రభు, అవశ్యం. పరమపిత బ్రహ్మదేవ, దయచేసి చెప్పండి, రానున్న భవిష్యత్తులో ఎవరి వివాహం అవుతుంది? వరుడు ఎవరు, వధువెవరు? పుత్ర నారద, జరుగుతున్నది తిలకిస్తూ ఆనందాన్ని పొందు. నువ్వు భవిష్యత్తు చింతలో పడి ఈ సత్య సుందర వర్తమానంలోని సుఖాన్ని మరువబోకు. కానీ పితృదేవ. పుత్ర, భవిష్యత్తు గురించి ఎవరికైనా చెప్పడం అంటే విధిని అతిక్రమించడమే. నిజమే పితృదేవ. నారద, ఈ మాత్రం నీకు తెలియదా? ఒకరి వివాహ సమయంలో వేరొకరి వివాహం గురించిన చర్చ సమంజసం కాదు. శ్రీహరి, ఈ అజ్ఞానిని క్షమించండి. నారాయణ నారాయణ. పుత్ర నారద, మగపెళ్లి వారికి ముందే మనం దక్షప్రసాదానికి చేరవలసి ఉంది. జామాతగా నేడు శంకరునికి స్వాగతం పలికే మహాభాగ్యం కలగబోతోంది. తమరి ఆజ్ఞ పితృదేవా. ప్రభు, శుభగడియ మించిపోతోంది. రండి, బయలుదేరదాం. జై శివశంభో. బం బం శంభో, 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 బం బం శంభో. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.
సుస్వాగతం దక్ష ప్రజాపతి. మీ కుమార్తె వివాహ సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. నేడు దక్ష మహారాజు స్వప్నం ఫలించింది. అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ తల్లిదండ్రులకు కన్నుల పంట. ప్రభువులు ఎంచిన వరుడు సామాన్యుడా, ముల్లోకాలలోనూ తిరుగులేనివాడు, అతి సుందరుడు, మనోహరుడు, నిర్మలుడు, నిశ్చలుడు, భోలాశంకరుడు. సతీదేవికి పితృదేవతై తమ జన్మ నిజంగా పావనమైంది మహారాజా. మీ మనోగతి కూడా ఉప్పొంగి స్థిరంగా లేదనుకుంటా. మా మనోగతి ఇప్పుడు స్థిరంగా లేదన్నది నిజం. ఎవరికైనా మనసులోని మాటను అర్థం చేసుకోకపోతే వారి మనోగతి స్థిరంగా ఉండనే ఉండదు. బిడ్డకు యోగ్యుడైన వరుడు దొరికి ఆమె జీవితం మనోభావాలకు అనుగుణంగా ఉల్లాసంగా గడవాలని తల్లిదండ్రులందరూ వాంఛిస్తారు మహారాజా. నారాయణ నారాయణ. పితృదేవులకు ప్రణామం. కళ్యాణమస్తు. ప్రణామం అగ్రజ. ప్రణామం. నారదా, మేము ఏమనుకున్నామంటే మీరు వరుణి పక్షాన వివాహానికి వస్తారనుకున్నాం. నారాయణ నారాయణ. మహారాజా, మా తండ్రి గారి ఆజ్ఞను శిరసా వహిస్తా. ఎప్పుడైతే మా తండ్రి శివుని పక్షాన తోడుగా ఉండి వరయాత్రకు అటు వెళ్ళిపోయారో అప్పుడు నేను వీరి వెన్నంటే నడుస్తూ వెళ్ళిపోయా. మరిప్పుడు తమరి పితృదేవులు కూడా గనక పెళ్లి వారికి స్వాగతం చెప్పాలని వీరిటు వచ్చినప్పుడు నేను వీరి వెంటే ఇటు వచ్చేశాను. పెళ్లి వారి ఊరేగింపు ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు ఎవరి వెంట ఉంటారు నారదా? నారాయణ నారాయణ. పదండి పదండి సోదరా, పదండి. ఇతనేనా శివుడు? వజ్ర వైఢూర్యాలను తన దేహమంతా అలంకరించుకున్నాడే. కైలాసంలో వెర్రిగంతులు వేసే ఇతను నిజంగా రాకుమారునిలా కనిపిస్తున్నాడు. ఇతను రాకుమారుడెలా అయ్యాడు? మహాభోళా మనిషి అనుకున్నానే. సోదరుడు ఏదో సంశయంలో ఉన్నట్టున్నాడు. ఇతడు శివుని అసలు రూపమే చూడలేదు. ఆయన దర్శన భాగ్యం అయితే జీవితమే ధన్యమవుతుంది. నారాయణ నారాయణ. మహారాజా, ఏమిటలా ముచ్చమటలు పోశాయి? తమరు భయకంపుతులై ఉన్నారే. నారదా, అతి సుందరుడు. తమరేదో సెలవిస్తున్నట్టున్నారు. అతను నారాయణ నారాయణ. అతను నారాయణ నారాయణ. శివలీలా మహత్యానికి భయకంపుతులయ్యే అవసరమే లేదు మహారాజా. వీరు తమకు జామాతే కాదు, సత్యం శివం సుందరం కూడా. నిత్యం ఇదే సుగుణ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు.
దయచేయండి, లోనికి రండి. సతీ సతీ పెళ్లి వారు నేను ఇప్పుడే నీ బోళా శంకరుణ్ణి వరుడి రూపంలో చూసొచ్చాను. సతీ, నువ్వు ఆ శంకరుని గురించి గొప్పగా చెప్తుంటే మేము నమ్మలేకపోయామనుకో. అయితే ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నువ్వెంతో సౌభాగ్యవంతురాలివి. అలాగా? మరి అసలు విషయం చెప్పు. వరుడు ఎలా ఉన్నాడో? అతని రూపురేఖల్ని వర్ణించడం మాటలు కాదు, ఎంతో కష్టం. కానీ చూడగా తెలిసింది ఏంటంటే మా జగన్మోహిని సతీమదిని దోచినవాడు మాత్రం మౌన్నతుడే. ఎంతటి విశాల నేత్రాలు కలవాడంటే అర్ధాంగికి అందించవలసిన ప్రేమ ఇంకా కరుణ నిండుగా ఉన్నాయి. అతని మందస్మిత వదనం వికసించే పువ్వులా గుబాళిస్తోంది. ఇంకా అతని సంపూర్ణ స్వరూపాన్ని మా ప్రియ సతీయే వర్ణించడానికి ఆతృతగా ఉంది కదూ. దక్ష, సౌభాగ్యవతి కాంక్షిణి సతీదేవిని వివాహ మంటపంలోకి రప్పించండి. తమరి ఆజ్ఞ పితృదేవ. మహారాణి, అమ్మా సతీ, ఆ ఘడియ రాని వచ్చింది. మరో క్షణంలో భాగ్యవతివి సౌభాగ్యవతివి కాబోతున్నావు. రామ్మా. माता सन्मुख वीरणी सुजन को दक्षः प्रजानां पतिः स्नात्वा पावन कंखले सुविदिते क्षेत्रे चके पावने कारुण्येन समन्वितैश्च कुलजैः वैवाह्यते तां सतीम् अध्यात्मा शिवशंकर परिणये कुर्वन्तु शां देवतः। हे कैलासनाथ,
ఇప్పుడు నీ స్వహస్తాలతో ఈ సౌభాగ్య సింధూరాన్ని సతి పాపిటపై అలంకరించి ఆమెకు సౌభాగ్యపు దివ్య రూపాన్ని ప్రసాదించు. కాలానాం త్రితయః మహాత్ పశుపతిశ్చాదౌ శివః సర్వథా తేనైవాభిహితం సులోకకరణం దీప్తికరం బ్రహ్మణే అగ్రే సంస్కృతి కార్యభారవహనం దత్తం మహావిష్ణవే సోయాత స్వయమేవ విగ్రహధరో. నేటి నుంచి నువ్వు నా పౌత్రి సతి పతిపత్నులయ్యారు. ధన్యులం, మహాధన్యులం. సతీ శివుల ఈ సంగమం మంగళప్రదం కావాలి. సతీ శివులకు జై! సతీ శివులకు జై! సతీ శివులకు జై! శ్రీహరి, శ్రీహరి, ఏమిటలా మైమర్చిపోయారెందుకు ప్రభు? చూస్తున్నాను, సతీశివుల ఐక్య రూపం. అది నిత్యం శాశ్వతం. పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఏ విధంగా చెబితే. నారాయణ నారాయణ. భ్రాతాశ్రీ, మీకివే మా కృతజ్ఞతలు. తమరి ఆధ్వర్యంలో అతిథులకిచ్చిన మర్యాద మన్ననలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు మాకు. ధన్యవాదాలు. అవును, ఈ 3 రోజులు 3 క్షణాలుగా గడిచిపోయాయి. దక్షరాజా, ఎంత మనోహరుడో మీ జామాత శివుడు, అంత అద్భుతంగానూ ఉన్నాయి మీ అతిథి సత్కారాలు. నిజం జగదీశ్వర, తమరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి ప్రభు? ఉద్దేశమా? నాకు అర్థం కాలేదు దేవర్షి. అదే, దక్ష ప్రజాపతి ఆతిథ్యాన్ని ఇంకొన్ని రోజులు స్వీకరిస్తే ఎలా ఉంటుందంటారు? నారదా, నువ్వు దక్ష ప్రజాపతికి సోదరుడివి కనుక ఇటువైపున ఉంటావు, పైగా శివుని పక్షాన మగ పెళ్లి వారి వైపు ఉంటావు. కానీ ఏ మగ పెళ్లి వారు కూడా 3 రోజుల కంటే ఎక్కువ వియ్యాల వారి ఇంట్లో ఉండటం మర్యాద అనిపించుకోదు. మనం ఇప్పుడే బ్రహ్మదేవునికి విన్నవించుకుందాం, మగ పెళ్లి వారికి వీడ్కోలు ఏర్పాట్లు చేయమని. నడు నారదా. బ్రహ్మదేవ, మా విన్నపం ఏమిటంటే, సతికి పితామహులు కాబట్టి మీ అమ్మాయిని తమ జామాత శివునితోటి పంపాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీహరి, తమ విన్నపానికి ముందుగానే ఆ ఏర్పాట్లు చేయమని ఆదేశించాం. పుత్రాదాక్ష, ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరపడాలి. పితృదేవ, అమ్మాయిని అత్తగారింటికి పంపే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అయినా కూడా నేను వెళ్ళి చూసొస్తా. శ్రీహరి, సతీశివుల ఈ దాంపత్యం యుగ యుగాలకు సర్వోత్తమమై ఉంటుంది. పుత్రి సతీ, నేడు నువ్వు పుట్టింటిని వీడి శాశ్వతంగా మెట్టింటికి వెడుతున్నావు. కైలాసానికేగి ఏ విధంగా జీవితాన్ని గడుపుతావో ఆలోచిస్తూ ఉంటే నా మనసు కన్న తండ్రిని కాబట్టి బెంగగా ఉంటుంది. పితృదేవ, తమకు నా సుఖాన్ని గురించి ఎప్పటికీ బెంగ వద్దు. పతిదేవునితో నా జీవితం మీకు కాస్త కష్టంగా తోచినా మీ కూతురికి సుఖంగానే ఉంటుంది. పుత్రి, పుత్రి సతీ, నువ్వు సుఖంగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. నీ ప్రేమానురాగాలతో నీ పతిదేవుని జీవితాన్ని మంగళప్రదం చెయ్యమ్మా. నడమ్మా, నడు
నీకు వీడ్కోలు చెప్పడానికి అందరూ నీ కోసం వేచి ఉన్నారు. మహారాజా, తమరు బయలుదేరండి. సతిని నేను తీసుకొస్తాను. సౌభాగ్యవతి భవ. సోదరి, నీ మనోవాంఛ ఫలించినందుకు మాకు ఆనందంగానే ఉంది. కానీ నీ వియోగం దుఃఖాన్ని తెస్తోంది. కైలాసానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోగా. రోహిణి, రోహిణి, మీరంతా సదా నా మనసులోనే ఉంటారు. నువ్వు లేకుండా ఈ అంతఃపురం వెలువెలిపోతుంది. కుమారి పొందిపతిని
మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీ, తమకిదే కైలాసంలోనికి స్వాగతం. మంగళ కార్యం నిర్విఘ్నంగా సంపూర్ణమైంది. ఇప్పుడు మాకు ఆజ్ఞనివ్వు శంకర. బ్రహ్మదేవ, నీ ఇచ్ఛానుసారంగా నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రసన్నమేనా? మహేశ్వర, నీవు ఈ విధంగా చేసి జగత్తులో పతిపత్నులకు ఆదర్శంగా నిలవటం ఈ సమస్త సృష్టి కోసం నరనారీ అనుబంధాల గౌరవం కోసం అత్యవసరమైనది. శ్రీహరి విష్ణు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్నీ నిశ్చితమే. గడిచినది, గడుస్తున్నది, గడువబోతున్నది అన్నిటా జగత్ కళ్యాణమే ముఖ్యాంశం. నా ప్రియపుత్రి సతి వివాహం చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ సుఖంగా ఉంటుందా? ఈ రాజప్రాసాదంలో లభించే సుఖం తనకి అక్కడ ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది? నారాయణ నారాయణ. ప్రణామం మహారాజా. ప్రణామం దేవరిషి. మీ రాకలోని ఆంతర్యం? భళా, తమరి కుశలం కనుక్కుందామనే వచ్చాను. ఏమైంది అగ్రజ? మీరేదో చింతాక్రాంతులైనట్టున్నారు. చింతయా? దేవర్షి, చింతించడానికి మాకు కారణమే లేదు. మహారాజా, ఏ తండ్రికైనా తన ఇష్టానికి విరుద్ధంగా తన పుత్రిక వివాహాన్ని జరిపించినప్పుడు అతను చింతించడం సహజమే కదా మరి. అయితే మీరు మాత్రం నిశ్చింతగా ఉండండి. తమ పుత్రిక సతి వివాహానంతరం హిమాలయాల్ని చేరుకున్నాక అక్కడ నలుదిశల ఆనందమే ఆనందం వ్యాపించింది. ఏమగ్రజ, నేను చెప్పింది విశ్వసించలేకపోతున్నారా? కాదు దేవఋషి, మీ మాట మీద అపనమ్మకం అనే ప్రశ్నే రాదు. అయితే తమ మోము పైన ఈ విషాద ఛాయలు ఎందుకు చెప్పండి? దేవర్షి, ఒకవేళ మీరు చెప్పింది నిజమేనని అనుకున్నా, నా ఆలోచన ఏమిటంటే ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందని. నారాయణ నారాయణ, తమరి అభిప్రాయం నా బుర్రకెక్కలేదు. దేవర్షి, వివాహానంతరం కొన్నాళ్లు మా సతి విభూతి పూసుకునే బైరాగి భర్తతో ఆనందంగానే ఉండొచ్చుగాక. మరైతే ఆ కైలాసంలో వచ్చే హిమపాతం తన మీద పడుతూ ఉంటే అప్పుడు ఈ రాజభవనంలోని సుఖాల్ని స్మరించుకుంటూ ఉంటుంది. అప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతుంది. ఇంతేగా చెప్పేది మీరు మహారాజా? ఇది తమరి భ్రమ. అలా కానే కాదు, అసంభవం. సతికి శివునితో జన్మజన్మల సంబంధం ఉంది. శివుడు ఉండగా సతికి పశ్చాత్తాపం ఉండనే ఉండదు. ఆమె జీవితం ఏ రోజుకు ఆ రోజు సుఖమయం అవుతూనే ఉంటుంది. సతీ శివుల కలయికతో ఆనందం వెళ్లి విరుస్తుంది. నారాయణ నారాయణ, ఇందులో నా అపరాధమే ఉంది సోదరా? తమరు ఉగ్గురులై చూస్తున్నారు. ఆ శివుడు నీకేమైనా నూరు పోసి పంపాడా నా దగ్గరికి? నారాయణ నారాయణ, శివుని గురించి ఇలాంటి అవమానకరమైన మాటలు వినలేకపోతున్నాను సోదరా. నేను స్వయంగా నా ఇష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాను, తమకి ఆ శుభ సందేశం విన్నవించాలని. ఇక నాకు సెలవు. నారాయణ నారాయణ. ఈ మాత్రానికే ఇంత కోపమా దేవరిషి? నేనైతే మీ శివుని గురించి ఏమీ అనలేదే. నిజంగా అనాల్సి ఉంటే ఏమైనా అని ఉండేవాణ్ణి. నారాయణ నారాయణ, తమరు ఏమైనా అనగలరు, కానీ నేను మాత్రం వినదలుచుకోలేదు. భగవంతుడైన ఆ శివుడు తమను కరుణించుగాక. నారాయణ నారాయణ.
शिवाय